బావా ఇంకొకసారి ఆలోచించు. ఈ డెసిషన్ కరెక్ట్ కాదు. లేదు వీణ, శ్రీకి నా మీద కోపం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. వేదకు అలా జరగడానికి కారణం నేనే అనుకుంటున్నాడు. త్వరలోనే నిజం తెలుస్తుంది బావా. అప్పుడు నీ మీదున్న కోపం కూడా పోతుంది. అంతవరకు నా మాట విని ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. వద్దు వీణ, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక నింద మీద పడుతూనే ఉంది. అందుకే ఇక్కడ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుని కొత్త ప్రాజెక్ట్ వెతుకునే పనిలో పడ్డాను. నాకు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నువ్వు సంతకం పెడితే నేను కొత్త ప్రాజెక్ట్ వెతుకునే పనిలో పడతాను. ప్లీజ్ బావా, తొందరపడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోకు. కొద్దిగా ఓపిక పట్టు. ఇంకెంతకాలం ఓపిక పట్టాలి వీణా? నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ నా గురించి నేనే మర్చిపోయాను. ఒంటరిగా మిగిలిపోయాను. లేదు బావా, నాకు కొద్దిగా టైం ఇవ్వు. నేను నీకు సపోర్ట్గా ఉంటాను. వద్దు, నువ్వు నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే వాటి మీద సంతకం పెట్టు చాలు. కావాలంటే నీకు కొత్త ప్రాజెక్ట్ రావడానికి సంతకం పెడతాను, కానీ నీ క్యాన్సిలేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయను. ఈ రోజు కాకపోతే రేపైనా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది వీణా. బావా బావా పద. ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం, నువ్వు కూడా ఉండాలి. అలాగే బావగారు. వీణా, ఏంటి టెన్షన్ పడుతున్నావు? అంతా ఓకే కదా? ఓకే బావగారు. నేను కూడా వెళ్తాను వీణా. క్యాన్సిలేషన్ గురించి ఒకసారి ఆలోచించు. పద. భాగ్యం, ఇదే శ్రీ వాళ్ళు ఉంటున్న ఇల్లు. పద లోపలికి వెళ్దాం. అన్నయ్య ఒక్క నిమిషం. ఎందుకు వేదని సడన్ గా తీసుకురావాలనుకుంటున్నావు? అలా మాట్లాడుతావేంటి భాగ్యం? తను నా పెద్ద కోడలు. తను వదిలేసి ఎలా ఉంటాను? పైగా తన హెల్త్ కూడా బాగాలేదు. ఇన్ని రోజులు తనని మనం చూడకుండా ఉండటమే తప్పు. పద వెళ్దాం.
అమ్మా వేద, మావయ్య మావయ్య రండి మావయ్య, ఇక్కడే నిలబడిపోయారేంటి? రా పిన్ని, రండి కూర్చోండి మావయ్య, కాఫీ తీసుకొస్తాను. అమ్మా వద్దు, నీకు అసలే ఒంట్లో బాలేదు కదా, ఇప్పుడు ఈ మర్యాదలన్నీ ఎందుకు? నువ్వు ఇలా కూర్చో, దా కూర్చో. అందరూ ఎలా ఉన్నారు మావయ్య? అందరూ బాగానే ఉన్నారమ్మా. కాకపోతే నువ్వు ఉన్నప్పుడు పచ్చగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు ఏదోలా అయిపోయింది. మా ఇంటి మహాలక్ష్మివి, ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చేసావు. నిన్ను వెతుక్కుంటూ మేము రావాల్సి వచ్చింది. ఆ పార్వతి వల్ల ఇదంతా. పైకి మంచిదానిలా నటిస్తూ వెనక కుట్రలు పన్నింది. ఆవిడిగారు పైకి ఒకలా కనిపిస్తుంది, లోపల మరొకలా ఉంటుంది. తన వల్లే వేదకి పరిస్థితి వచ్చింది. మీరు మా ఇంటికి నన్ను పలకరించడానికి వచ్చారు, అంతేగాని పార్వతి అతన్ని తిట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. మావయ్య, ఈ పని పార్వతి అత్తయ్య చేయలేదని నేను నమ్ముతున్నాను. అయ్యిందేదో అయిపోయింది. ఆ విషయాలని జ్ఞాపకం చేసి నన్ను బాధ పెట్టకండి. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మావయ్య. పర్వాలేదమ్మా, ఇదంతా ఎవరు చేశారో కాసేపు పక్కన పెడదాం. అసలు నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మావయ్య, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు వింటానంటే ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పండి మావయ్య. చూడమ్మా, నిన్నిలా చూడలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది. ఇక్కడొద్దమ్మా, తిరిగి మన ఇంటికి వచ్చేసి. ఎంత కష్టపడి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను కూడా ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటుంటే అన్నయ్య మళ్ళీ వెనక్కి తీసుకురావాలనుకుంటున్నాడేంటి? దీన్ని అడ్డుకోవాలి. నా పెద్ద కొడుకు కోడలు లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నానమ్మా. నా మాట విని వచ్చే తల్లి. నువ్వు కాదంటే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. అన్నయ్య, వేదన కంగారు పెట్టకు. నువ్వు కాసేపు ఆగు. వేద, నువ్వు కాదనకమ్మా. నాదేముంది మావయ్య, అంతా శ్రీ ఇష్టం. తన మనసుకేదో గాయమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒక భార్యగా నేను తన డెసిషన్ని గౌరవిస్తాను. తను తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదామంటే నేను ఫాలో అవుతాను. అంతేనామ్మా? నా మాట వినవా? ఇప్పుడు మీ మాట వినాల్సింది నేను కాదు మావయ్య, మీ అబ్బాయి. సరేనమ్మా, ఈ పని పార్వతి చేయలేదంటున్నావు. మరెవరు చేశారో నీకు తెలుసా? తెలిస్తే చెప్పమ్మా. ఆ దొంగని పట్టుకుని సరైన పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు లోక్నాథే కాదు. నాకు తెలీదు మావయ్య. ఆ మనిషి దొరికేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా? వేదని పలకరించావు, రమ్మన్నావు. నీ మాట కాదని రానంది కదా. ఇక బయలుదేరదామా? ఒక్క నిమిషం మావయ్య, నన్ను ఆశీర్వదించండి మావయ్య. మీ వంశాంకురం నిలబడాలంటే మీ ఆశీర్వాదం తప్పకుండా కావాలి. అమ్మా అమ్మా వేద, ఉండు. నీకు నీ బిడ్డకి ఏం కాదమ్మా. నువ్వేం కోరుకున్నావో అది నెరవేరుతుంది.
నువ్వు నీ బిడ్డ శాశ్వతంగా పైకి పోవాలి. నా కూతురు శ్రీకి పెళ్ళం అవ్వాలి. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం. రా అన్నయ్య. ఇదేంటి వేగ ఫోన్ చేస్తోంది? తనకేమైనా బాలేదా? వేద. అత్తయ్య, మావయ్య గారు భాగ్యం పిన్నితో కలిసి ఇక్కడికొచ్చారు. నన్ను ఇంటికి వచ్చేయమని అడిగారు. ఆయన నిన్ను రమ్మని అడిగారా? అవునత్తయ్య, నేను శ్రీ లేకుండా ఉండలేకపోతున్నారంట. మమ్మల్ని వచ్చేయమని చెప్పారు. లేకపోతే ఆయనే వచ్చి మా ఇంట్లో ఉంటారంట. ఆయన మనసు వెన్నమ్మా. పైకి కఠినంగా మాట్లాడినా పిల్లలు లేకుండా ఆయన ఉండలేరు. ఇంతకీ నువ్వేం చెప్పావు? శ్రీ ఏం చెప్తే అదే చేస్తానని చెప్పానత్తయ్య. బహుశా శ్రీతో మాట్లాడతారేమో. శ్రీ రావడానికి ఒప్పుకోడు వేద. ఇదంతా నేనే చేశానని శ్రీ అనుమానం. అత్తయ్య, మీరు కంగారు పడకండి. జరగాల్సిందంతా మావయ్య చూసుకుంటారు. నేనిలా మీ అందరికీ దూరంగా ఉండడం మావయ్య తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మావయ్య శ్రీతో మాట్లాడతారనే నేను అనుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి వేద. నువ్వు 9 నెలలు మోసి పండంటి బిడ్డని కనాలి. నేను ఆ దేవుడికి అదే మొక్కుకుంటాను. నాకు భగవంతుడి ఆశీర్వాదం కన్నా మీ దీవెనలే ఎక్కువ అత్తయ్య. మీరు అనుకుంటున్నట్టే అంతా జరుగుతుంది. వేద, మీ మావయ్య ఇది వరకటిలా లేరు. ఆయనలో చాలా మార్పు కనపడుతోంది. ఇంతకు ముందులా నన్ను కూడా కోప్పడ్డం లేదు. పైగా మొన్న గొడవలో భాగ్యం ఏదో అంటే నన్ను సపోర్ట్ చేశారు. పార్వతి అలాంటిది కాదు అన్నారు. భాగ్యాన్ని తిట్టారు కూడా. ఏం జరిగింది అత్తయ్య? ఏదో చిన్న గొడవలే, అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. నేను కూడా నీకు చెప్పకుండా ఉండాల్సింది. మాటల్లో బయట పెట్టేశాను. దేవుడి దయ ఉన్నంతకాలం మనం సంతోషంగానే ఉంటామమ్మా. వేద, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్య. నేను కూడా నీకు చెప్పకుండా ఉండాల్సింది. మాటల్లో బయట పెట్టేశాను. దేవుడి దయ ఉన్నంతకాలం మనం సంతోషంగానే ఉంటామమ్మా.
అమ్మా, నిద్రపోతున్నావా? నాకొక డౌట్ వచ్చింది, నిన్ను అడిగి క్లియర్ చేసుకుందామని వచ్చాను. ఏంటమ్మా అది? నేను పుడతాను కదా, నాకేమీ కాదు కదా? అలా ఎందుకు అడుగుతున్నావమ్మా? నన్నెవరో చంపాలని చూస్తున్నారమ్మా. వాళ్ళు గెలిచి నేను పుట్టకపోతే ఎలా? అలా కాదమ్మా, నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు పుడతావు, నాతో ఆడుకుంటావు. నాకు నమ్మకం లేదమ్మా. డాక్టర్స్ కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు కదమ్మా. నేను గ్యారంటీగా చెప్తున్నాను కదా, నువ్వు పుడతావు. నాతోనూ మీ నాన్నతోనూ ఆడుకుంటావు. ఇలా రా, నా దగ్గరికి రా. రామ్మా, నా దగ్గరికి రామ్మా. లేదమ్మా, నేను నీ దగ్గరికి రాను. అదే నీకు చెబుదామని వచ్చాను. పాపా, పాపా, నేను రానమ్మా. నా దగ్గరికి నేను రామ్మా. రానమ్మా. రామ్మా. పాపా, నా దగ్గరికి రామ్మా. రామ్మా. నేను రామ్మా. రానమ్మా. పాపా, నేను రానమ్మా. పాపా, పాపా, ఆగు. రామ్మా. నేను రాను. నేను రానమ్మా. నేను రాను. వాళ్ళు నన్ను పుట్టనివ్వరు. రామ్మా, ఆగమ్మా, నేను చెప్పేది విను. నేను రాను. పాపా, నువ్వు ఆగకపోతే నా మీద ఒట్టే. తల్లి, నువ్వు పుడతావమ్మా. నేను నిన్ను ఆడిస్తానమ్మా. నేను నిన్ను రెడీ చేసి స్కూల్కి కూడా పంపిస్తాను. లేదమ్మా, వాళ్ళు నన్ను పుట్టనివ్వరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు నేనున్నాను, నీకేం కాదమ్మా. నన్ను నమ్ము ప్లీజ్ తల్లి. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్ళిపోతానమ్మా. రామ్మా. పాప, ఆగమ్మా. నేను రాను. నేను రాను. పాప, పాపా, 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 పాపా. మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు కాలం. ఏమైంది వేద? ఎందుకలా మాట్లాడుతున్నావు? చూడు శ్రీ, పాప నాతో మాట్లాడడం లేదు. ఇది నా మీద అలిగింది. నువ్వైనా దీనికి సర్ది చెప్పు. చిట్టి తల్లి, డాడీతో మాట్లాడు. వేద, ఏమైంది నీకు? కడుపులో పెట్టి అలగడం ఏంటి?
రానన్నా, పాలు వేడిగా ఉన్నాయే. నేను వచ్చిన తర్వాత ఇద్దరం పడుకుందాం, సరేనా?